మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. సమావేశంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఆయా రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్లు పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. మరో 2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్రంలో అధికార చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోదీని గద్దె దించడమే టార్గెట్ గా ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే సమావేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తంతో పాటు భారత న్యాయ యాత్రపై చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విజయబావుట ఎగరవేసిన హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్లు, నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించనున్నారు. కాగా చర్చల అనంతరం పోస్టుల భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. అయితే శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. అయితే అక్కడ లోక్సభ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రత్న, కొద్దిసేపు క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, సిఎల్పీ లీడర్లు, పీసీసీ ప్రెసిడెంట్లు, సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో ఈరోజు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం 2024లో రాబోతున్న లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల కీలక నేతలకు, ఇన్ఛార్జీలకు, కార్యదర్శులకు, పీసీసీ అధ్యక్షులకు, సిఎల్పీ లీడర్లకు కీలక సూచనలు చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా గతంలో కూడా అనేక సమావేశాలు నిర్వహించారు. ఒక్కొక్క రోజు 2-3 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి అనే దానిపై ఇప్పటికే తొలిసారి ఒకసారి సమావేశాలు జరిగాయి. మన ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోవైపు భారత్ న్యాయయాత్ర కూడా చేపడుతున్న నేపథ్యంలో జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర కూడా చేపట్టబోతున్నారు. దానికి సంబంధించి మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కూడా ఈ యాత్ర ఉండబోతుంది. కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులు, సిఎల్పీ లీడర్లు అలాగే పీసీసీ అధ్యక్షులు అందరూ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో వీటన్నింటిపై కూడా కీలక సూచనలు, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, ఎవరెవరికి ఎంపీ టికెట్లు ఇవ్వాలి అనే దానిపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానంగా మరొకసారి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, ఈ ఎన్నికల్లో సీట్లు రాని వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో అటువంటి వారికి కూడా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవులు, ఇప్పుడు రానున్న లోక్సభ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం, ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కొన్ని పదవులు అటువంటి వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా అటు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పండి. రైట్ శివ, అయితే ఏఐసీసీ మీటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అదేవిధంగా అక్కడ మీటింగ్ లో ఈ రోజు రేవంత్ తో పాటు ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది?
రైట్ ఇక ఇటు తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యదర్శులు, సిఎల్పి లీడర్లు, పిసిసి ప్రెసిడెంట్లు, సీనియర్ నేతలందరూ కూడా ఇన్ఛార్జీలు వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొనబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాణిక్యం ఠాకూర్, ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు పాల్గొనబోతున్నారు. ఇక ముందుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎటువంటి వ్యూహాలు, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలి అనే దానిపై దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు భారత్ జోడో యాత్రపై ప్రధానంగా ఈ భారత్ జోడో యాత్ర మొదటి విడత భారత్ జోడో యాత్ర కొనసాగింది. తర్వాత రెండవ విడత భారత్ జోడో యాత్రకు భారత్ న్యాయయాత్ర పేరుతో నామకరణం చేశారు. ఇది జనవరి 14 నుంచి ప్రారంభమై మార్చి 20తో మహారాష్ట్రలో ముగియబోతోంది. దానికి సంబంధించి సన్నాహక సమావేశాలు కానీ భారత్ జోడో యాత్ర ఏ విధంగా నిర్వహించాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి. ఇటు మణిపూర్ నుంచి సమావేశం ఇటు భారత్ న్యాయయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అంటే రీసెంట్గా 2 రోజుల క్రితం చూసుకుంటే కనుక గత 8 నెలల నుంచి కూడా అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. కానీ గత 3 రోజుల క్రితం కూడా అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. అక్కడ దాదాపు 4 అక్కడ మణిపూర్ సంబంధించిన పౌరులు చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. కొన్ని వెహికల్స్ కూడా దహనమయ్యాయి. మొత్తం దానికి సంబంధించి కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మణిపూర్కి సంబంధించిన నేతలతో ఈ సమావేశంలో చర్చిస్తారు. దానికి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని జనవరి 14 ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈరోజు భారత్ న్యాయయాత్రకు సంబంధించిన లోగో కూడా ఆవిష్కరిస్తారంటూ కూడా సమాచారం ఉంటుంది. 8వ తేదీన భారత్ న్యాయయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, అలాగే 12వ తేదీన పాటను విడుదల చేస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక మొత్తం సంబంధించి ఇటు లోక్సభ ఎన్నికలు, మరోవైపు ఇటు భారత న్యాయయాత్రకు సంబంధించి ఈ రెండింటి గురించి ప్రధానంగా కీలక సమావేశం అనేది ఈరోజు జరగబోతుంది. అందరి నేతలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కీలక సూచనలు చేయబోతున్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహకాలు ఏ విధంగా చేయాలి, సన్నాహకాలు అనేది సమావేశాలు కానీ ఇక ఫర్దర్గా ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎవరెవరు ఈ సభలో పాల్గొనాలి, స్టార్ క్యాంపెయినర్స్ ఏంటి, ప్రచార కమిటీ ఏంటి అనే దానిపై కూడా ఈ సమావేశాల్లోనే ఈ రోజు జరగబోయే 11 గంటలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. 11 గంటలకు ఢిల్లీ చేరుకుని ఎక్కడి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏసీ కార్యాలయం చేరుకుంటారు. ఇటు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ చేరుకున్నారు. మాణిక్యం ఠాకూర్ ఢిల్లీలో ఉన్నారు. దీపాదాస్ మున్షి కూడా ఢిల్లీ వస్తున్నారు. మొత్తం అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, సిఎల్పి లీడర్లు, పిసిసి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పాల్గొని ఇటు భారత న్యాయయాత్ర, మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహకాల గురించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ నామినేటెడ్ పదవులు కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి గతంలో ఏదైతే ప్రతిపాదన ఉందో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని దానిపై ఏదైతే ప్రతిపాదన ఉంచారో కాంగ్రెస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి కూడా అనేక ప్రతిపాదనలకు సంబంధించి కూడా అనేక సూచనలు, సలహాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో దానిపై కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సోనియా గాంధీ పోటీ చేస్తే 17కు 17 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కనీసం 10 నుంచి 12 స్థానాలు అయితే గెలిపించడానికి నేను కృషి చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చారు. దానిలో భాగంగా ఇటు 10 నుంచి 12 స్థానాలు గెలుపొందడంతో పాటు ఇటు సోనియా గాంధీ రావడం వల్ల వచ్చి అక్కడ తెలంగాణలో పోటీ చేయడం వల్ల కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, అలాగే ఇతర పదవులు ఎవరెవరికి ఏ పదవులు కేటాయించాలనే దానిపై కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆల్రెడీ గాంధీ భవన్లో ఈ సమావేశం జరిగింది. దాంట్లో ఒక నివేదికను కూడా తయారు చేస్తారు. ఆ నివేదికను కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టుగా కూడా గతంలో 2 పర్యాయాలు వచ్చిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి తీసుకెళ్ళినట్టు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు దానిపై ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఏ పదవులు ఇస్తారనే దానిపై ఒక ప్రకటన రేవంత్ రెడ్డి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో జరగబోయే కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ లోక్సభ ఎన్నికలు అంటే భారత్ న్యాయయాత్రకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రాష్ట్రాల సిఎల్పి లీడర్లు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.